ఓం శాంతి 27/9/1975 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. బేహద్దు వైరాగి, త్యాగి మరియు సేవాదారులే విశ్వ మహారాజులు. మనుష్యాత్మలకు ప్రకాశాన్ని మరియు శక్తిని ఇచ్చేవారు. విశ్వ మహారాజు యొక్క శ్రేష్ఠ ప్రాలబ్ధాన్ని ప్రాప్తింపచేసేవారు. దృష్టి ద్వారా అద్భుతం చేసేవారు. ధర్మరాజపురి యొక్క శిక్షల నుండి రక్షించే పురుషార్థం చేయించేవారు. విశ్వ కళ్యాణకారి పరమాత్మ శివబాబా మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మిక మిలనము అనేది వాణి ద్వారా అవుతుందా, లేక వాణికి అతీతంగా అయితే ఆత్మిక మిలనం అవుతుందా? అంతిమ స్థితి అనేది వాణికి అతీతంగా ఒక్క సెకండ్లో ఆత్మిక దృష్టి యొక్క మెరుపు చూపించే విధంగా ఉంటుంది. మెరుపు చూపించండి అనే మహిమ ఉంది. నయనాల ద్వారా మస్తకమణి యొక్క మహిమ ఉంది. అంతిమ సమయంలో దృష్టి ద్వారా అద్భుతం చేసే మహిమ ఉంది. మీరు ప్రతి ఒక్కరూ లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ యొక్క స్థితిలో ఉంటే, ఒక్క స్థానంలో స్థితులై ఉంటూ కూడా విశ్వం యొక్క నలువైపులా మీ యొక్క ప్రకాశాన్ని ఇచ్చే కర్తవ్యం చేయగలరు. విశ్వ మహారాజుగా అయ్యేవారు లైట్ మరియు మైట్ హౌస్గా ఉంటారు. రాజ్య పదవి పొందేవారు సంప్రదింపుల్లోకి వచ్చేటటువంటి షౌకారులు లేదా ప్రజలు లైట్ హౌస్గా ఉండరు, కానీ లైట్ స్వరూపంలో ఉంటారు. లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ రెండింటిలో తేడా ఉంది. ఎప్పటి వరకు విశ్వ సేవకులు అవ్వరో అప్పటి వరకు విశ్వ మహారాజులుగా కాలేరు. విశ్వ మహారాజుగా అయ్యేటందుకు 3 స్థితులను దాటవలసి ఉంటుంది. మొదటి స్థితి ఒక్క సెకండ్లో బేహద్దు త్యాగి. ఆలోచిస్తూ సమయాన్ని పోగొట్టుకునేవారు కాదు. వెంటనే మరియు ఒక్క దెబ్బతో బాబాకు బలిహారం అయిపోయేవారు. రెండవ విషయం బేహద్ మరియు నిరంతర అలసిపోని సేవాధారి. మరియు మూడవ విషయం సదా బేహద్దు వైరాగ్య వృత్తి కలవారు. బేహద్దు త్యాగి, బేహద్దు సేవాధారి మరియు బేహద్దు వైరాగి. ఈ 3 స్థితులను దాటేవారే విశ్వ మహారాజుగా కాగలరు మరియు అంతిమంలో లైట్ హౌస్ మరియు మైట్ హౌస్గా అవ్వగలరు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. 3 స్థితుల్లో ఏ స్థితి వరకు చేరుకున్నాను? స్వయానికి స్వయమే న్యాయమూర్తులవ్వండి. ధర్మరాజపురికి వెళ్లే ముందు ఎవరైతే స్వయానికి స్వయం న్యాయమూర్తులు అవుతారో వారే ధర్మరాజపురి యొక్క శిక్షల నుండి రక్షింపబడతారు. బాబా కూడా పిల్లలను ధర్మరాజపురిలో చూడాలనుకోవడం లేదు. ధర్మరాజపురి యొక్క శిక్షల నుండి రక్షించుకునేటందుకు సహజ ఉపాయం ఏమిటో తెలుసా? అజ్ఞాన కాలంలో కూడా చెప్తారు, ఆలోచించి అర్థం చేసుకొని పని చెయ్యండి. మొదట ఆలోచించండి, తర్వాత కర్మ చేయండి లేదా మాట్లాడండి. ఒకవేళ ఆలోచించి అర్థం చేసుకొని కర్మ చేస్తే వ్యర్థ కర్మకు బదులు ప్రతి కర్మ సమర్థంగా అవుతుంది. కర్మ చేసే ముందు ఆలోచన అనగా సంకల్పం ఉత్పన్నమవుతుంది. ఈ సంకల్పమే బీజం. బీజం అనగా సంకల్పం శక్తిశాలిగా ఉంటే మాట మరియు కర్మ స్వతహాగానే శక్తిశాలిగా ఉంటాయి. అందువలన వర్తమాన సమయం యొక్క పురుషార్థంలో ప్రతి సంకల్పాన్ని శక్తిశాలిగా తయారు చేసుకోవాలి. సంకల్పమే జీవితం యొక్క శ్రేష్ఠ ఖజానా. ఎలాగైతే స్థూల ఖజానా ద్వారా ఏది కావాలి అంటే, ఎంత కావాలి అంటే అంత పొందవచ్చు, అలాగే శ్రేష్ఠ సంకల్పం ద్వారా కూడా సదాకాలిక శ్రేష్ఠ ప్రాలబ్ధాన్ని పొందగలరు. సదా ఈ చిన్న సూక్తిని స్మృతిలో ఉంచుకోండి. ఆలోచించి అర్థం చేసుకొని కర్మ చెయ్యాలి మరియు మాట్లాడాలి. అప్పుడు సదాకాలికం కొరకు శ్రేష్ఠ జీవితం తయారు చేసుకోగలరు మరియు ధర్మరాజుపురి యొక్క శిక్షల నుండి కూడా రక్షించుకోగలరు.
న్యాయమూర్తి యొక్క పని ఏమిటి? ఆలోచించి అర్థం చేసుకొని నిర్ణయం ఇవ్వటం. అదేవిధంగా ప్రతి సంకల్పంలో మీకు మీరు న్యాయమూర్తిగా అవ్వండి. దీని ద్వారా స్వర్గంలో కూడా విశ్వ మహారాజు అను శ్రేష్ఠ పదవిని ప్రాప్తింప చేసుకోగలరు. మంచిది. ఈరోజు విశేషంగా క్రొత్త పిల్లలను కలుసుకునేటందుకు బాప్దాదా కూడా పాత ప్రకృతిని ఆజ్ఞ చేసుకోవాల్సి వచ్చింది. క్రొత్త పిల్లల యొక్క బలిహారం బాబాను కూడా మీ సమానంగా తయారు చేసింది. బాప్దాదా కూడా ఇలాంటి గారాబ పిల్లలను చూసి హర్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి యొక్క సంలగ్నత, స్నేహము మరియు మిలనం జరుపుకోవాలి అనే ధ్వని బాప్దాదా దగ్గరకు సదా చేరుకుంటుంది. దానికి బదులు ఇచ్చేటందుకు బాప్దాదా కూడా రావాల్సి వస్తుంది. మంచిది. ఈ విధంగా అతి స్నేహి గారాబ సదా ఒకరి సంలగ్నతలోనే నిమగ్నమై ఉండేవారు. ఫస్ట్ డివిజన్లోకి వచ్చే తీవ్ర పురుషార్థి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.